గారికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మన బస్తీలోని వారందరూ వచ్చి తమ తమ కుర్చీల్లో ఆసీనులు కావాలని చెప్పి మనవి. కాదా అక్కడ కూర్చోబెట్టి మంచి వాళ్ళకి జై శ్రీరామ్. సో హిందూ బంధువులందరికీ నా శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ప్రతి పూజలో మనం మొదటగా వినాయకుని పూజ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఈ కార్యక్రమం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమను ముకుర సుధారి భరణో రఘుబర బిమల జసు జోధాయకు ఫలచారి బుద్ధిహీన తను జానికే सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर. रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग. कांचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र ध्वजा विराज कांधे मूंज जनेऊ साज. शंकर सुवन केसरी नंद तेज प्रताप महाजगबंद विद्यावान गुणीयति चातुर राम काज करिबे को आत. प्रभु चरित्र सुमिबे को रसिया राम लखन सीता मन बसिया. హిందూ సమ్మేళనానికి విచ్చేసిన పెద్దలందరికీ, ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. నేను ఇక్కడికి వచ్చిన అంటే నాకు ఫస్ట్ టైం అంటే మొన్నొకసారి వచ్చాను, విన్నాను, చూడడం ఇది చాలా ఆనందకరంగా ఉంది. ఇంత చిన్న పిల్లలు అంత పెద్ద హనుమాన్ చాలీసా చదివారంటే అసలు నాకు కూడా కొంచెం ఈర్ష్యగా ఉంది. అయ్యో నాకు కూడా రావట్లేదేంటి, నేను నేర్చుకోలేకపోయినా. కానీ ఇది వాళ్ళ పిల్లలకు నేర్పించినందుకు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు నా నమస్కారం. ఇంత మంచిగా పిల్లలకు నేర్పించారు అంటే మన సాంప్రదాయం ఏంటి, ఎటెళ్తుంది, ఏంది అని తెలుసుకొని వాళ్ళకి హనుమాన్ చాలీసా నేర్పడం. కానీ ఇప్పుడున్న ఈ సమయంలో ఈరోజు ఉరుకు పరుగులలో మనం చాలా కోల్పోతున్నామండి. అంటే ఇంట్లో అందరూ భార్య భర్త పిల్లలు అందరూ బయటికి వెళ్ళేవాళ్ళు. భార్య జాబ్ చేస్తుంది, భర్త జాబ్ చేస్తాడు, పిల్లలు స్కూళ్ళకి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు. వాళ్ళకి మంచి చెడు అని చెప్పడానికి మనకు సమయం లేదు. ఏంటి, ఏది మంచి ఏది చెడు. మనం బాబు రామాయణం విన్నావా అంటే, అమ్మ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రామాయణ్, ఏంటమ్మా రామాయణం అంటే ఏంటి, అయ్యో ఏంటి అంటే ఏమన్నమ్మా ఒకసారి ఏదో రాముడు వచ్చాడు ఒక బాణం కొట్టాడు అదేనా రామాయణం. కానీ మనం అలా చెప్తున్నారు అంటే మనం ఎంత మన పిల్లలకి సమయం ఇస్తున్నాము అని. అది బెస్ట్ మనం అట్లా చెప్పనీయకుండా రా నాయన. ఈరోజు మనకి ఎన్నోసార్లు టీవీలలో చూస్తున్నామండి,
లవకుశ రామాయణాలు, తర్వాత భక్త ప్రహ్లాదాలు పిక్చర్లు ఇలాంటివి జరుగుతూ వస్తూ ఉన్నాయి టీవీలో. కానీ ఒక్కరోజు కూడా మనం పిల్లల్ని కూర్చోబెట్టి నాయన ఇది రామాయణము, రాముడు అంటే ఈయన, సీత అంటే ఈమె, దశరథ మహారాజుకి 3 భార్యలు, ఆ భార్యలలో వీళ్ళు పుట్టారు, వీళ్ళకి ఇది అని మనం ఎవ్వరికీ చెప్పట్లేదు. మన పిల్లలకి మనమే చెప్పకపోతే వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది? సరే రాచితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తప్రణమామి సదా శివలింగం అష్టజలోపరి వేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరి ద్రవినాశనలింగం తప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహారస శోభితలింగం సంచిత పాప వినాశనలింగం తప్రణమామి సదా శివలింగం సూర్యాస్తక నిజం పుంజం యప్పతే శివ సన్నిధౌ శివలోక మహాప్నోతి శివేన సవమోదతే. వేదిక మీద ఉన్నటువంటి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదాలు, నా ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతకుముందు ఆది శంకరాచార్యుల వారిని మనం స్మరించుకున్నాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢదహీత. ఇది ఆది శంకరాచార్యుల వారి విరచితమైనటువంటి ఈ భజ గోవింద స్తోత్రంలో మన హిందూ ధర్మం అంటే ఏంటిది, అసలు ధర్మం అంటే ఏమిటి, ఇది మన హిందువులు ప్రస్తుతము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ధర్మము అనంటే మనం ఎవరిని ఏమనకుండా ఉండు, మనని ఎవరు తిట్టినా ఏమనకుండా ఉండు, ఇది కాదు. ధర్మం అంటే హైందవ ధర్మం అంటే ఏంది, దానికి అర్థము మనకి 15 సంవత్సరాల నుంచి కాస్త అర్థమవుతుంది. ఈ 15 సంవత్సరాలు గత 14-15 సంవత్సరాలుగా దీనికి అర్థం మనకు బోధపడుతుంది. మేము దగ్గర 1100 గ్రామాలు తిరిగినాం. అంటరాని తలాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, హిందువులుగా మనం విభజింపబడి ఉన్నాం సమాజంలో. ఒకరిని ఒకరము ద్వేషించుకునేటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు అందరూ సమరసత భావనతోని ఐక్యం అవుతున్నటువంటి సందర్భం ఇప్పుడు వస్తుంది మనకు. కనుక ఇది ఎంతో ఆహ్వానించదగ్గటువంటి పరిణామం. అంటే మనకు 14-15 సంవత్సరాల క్రితం లేదా, అది మీ అందరూ చూసిండు. మధ్యలో కొంత పీరియడ్ కూడా ఉండింది అట్లా. కానీ సమయభావము, అప్పుడున్నటువంటి రాజకీయ ఒత్తిళ్ళు, పరిస్థితుల వల్ల అది మనకు సాధ్యపడలేదు. కానీ గత 14-15 సంవత్సరాల నుంచి నేను హిందువును అని చెప్పుకోవడానికి గర్వపడేటువంటి పరిస్థితులు ఆసన్నమైనవి. మీకు సిద్దిపేట అనేటువంటి జిల్లా కేంద్రంగా మిడిదొట్టి అనేటువంటి గ్రామము, అందే అనేటువంటి గ్రామము, ముత్యంపేట, మీరు హర్షవర్ధన్ గారు కూడా ఉన్నారు అక్కడ. ఆ సందర్భంలో నేను ఒక ప్రత్యక్ష సంఘటన చెప్తా. అంటే మన హైందవంలో జరుగుతున్నటువంటి తెలియకుండా మనకు తెలియదు అది తప్పని, కానీ మనం తప్పు చేస్తున్నాం. ఏం తప్పు చేస్తున్నామయ్యా అంటే, అక్కడ ఒక పెద్దమ్మ ఆలయం ఉందండి. ఆ పెద్దమ్మ ఆలయంలో ఒక 8 సంవత్సరాల క్రితము మేము అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు ప్రారంభించినాం. ఆ ప్రారంభించినటువంటి సందర్భంగా ఒక 15-20 మంది వచ్చినాం. నేను జనరల్గా 9 రోజులు నవరాత్రులు నిరాహారంగా ఉంటూ అమ్మవారిని సేవిస్తూ ఉంటా. నాది శ్రీ విద్యా ఉపాసన కాబట్టి అమ్మవారిని సేవిస్తూ ఉంటా. ఆ సందర్భంగా ఆ 9 రోజులు అక్కడ ఉందామని నిర్ణయించుకున్న సందర్భంలో కేవలము ఒక 20 మంది, అద్భుతమైనటువంటి ఆలయం. ఆ ఆలయంలో అక్కడ మొత్తము 21 కులాలు ఉన్నాయి అయ్యా, 21 కుల సంఘాలు ఉన్నాయి. ఆ 21 కుల సంఘాల వాళ్ళల్లో కేవలము పెద్దమ్మ అనగానే మనకి ఏ కులం గుర్తొస్తుంది? ఇక్కడ మూదిరాజులు. అవునా? పెద్దమ్మను ఎల్లమ్మ అనగానే గౌడ్సు. అయ్యా, ఇది ఎవరి స్వంతం కాదు.
ఎవరి తోచినట్టు వాళ్ళు అర్చించుకునేటువంటి అధికారము, హక్కు మనకుంది. కానీ ముదిరాజులు నిర్మాణం చేసినటువంటి ఆ ఆలయంలోకి వేరే కులస్తులు వచ్చేటువంటి వాళ్ళు కాదు. కాదు అని అంటే ఎవరైనా వద్దన్నారా? వద్దనిలే. కానీ బయట నుంచే దానికి ఇప్పుడు ఇక్కడ కడుతున్నటువంటి ఆలయము ఎల్లమ్మ ఆలయం ఉంది. ఎల్లమ్మన రేణుకా ఎల్లమ్మ ఆలయం ఉంది. అంటే అది గౌడ సంఘానికి సంబంధించింది అయి ఉంటుంది. లేదా బస్తీ వాళ్ళు అందరూ కలిపి కట్టుకుంటే చాలా సంతోషమే. కానీ ఈ గౌడ సంఘం వాళ్ళు ఎవరిని వద్దనరు, కానీ ఎవరిని పిలవట్లేదు ప్రత్యేకంగా. ఈ పిలవకపోవడం మూలన ఇతర కులస్తులు లోపలికి వస్తలేరు. అంటే మనము ఆహ్వానించాలి వాళ్ళని. నేనేం చేసిన అంటే ఒక సంవత్సరం చూసిన తర్వాత అన్ని కులాల వాళ్ళకు కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు ఒక 5 ఉంటారు కదా, ఆ 5 కుల పెద్దలను మంగళ వాయిద్యాలతోని తమలపాకులు, 2 పోకవక్కలు, ఒక కొబ్బరి కుడక పట్టుకొని పోయి మంగళ వాయిద్యాలతోని కాలనీ ప్రెసిడెంట్ అంతా వెళ్ళి అన్ని సేవా బస్తీలోకి, అంటే మనం అనుకునేటువంటి హరిజన అంటారా, గిరిజన అంటారా, మాల అంటారా, మాదిగా అంటారా, ఏదో నాకు తెలియదు. అది ఏ కులమైనప్పటికీ అన్ని కులాలు, బ్రాహ్మణ, క్షత్రియ, మొత్తం 21 కుల సంఘాలనే. అతి చిన్న గ్రామము, నాకు తెలిసి అక్కడ 4000 మంది ప్రజలు లేరు. అట్లాంటి గ్రామంలో వీళ్ళందరూ వెళ్ళి రావడం మూలాన ఈరోజు ఆ ఆలయంలో గత 6 సంవత్సరాల నుంచి 5000 మంది ప్రతిరోజు భోజనం చేస్తున్నారు. అక్కడ అన్ని కులాల వాళ్ళు సామూహికంగా చేస్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారాలు, ఎదురుగా ఉన్న మాతలకి పెద్దలకి నమస్కారం. జై శ్రీరామ్ అంటాను. అందరం ఒకసారి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం పేరుతోటి కలుసుకున్నాం. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను 1-2 చిన్న విషయాలు ప్రస్తావన చేస్తాను. మనందరం చదువుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళమే. హై స్కూల్లో హిస్టరీ చదివి ఉంటాం. ఓ చిన్న ప్రశ్న, అమెరికాను కనిపెట్టింది ఎవరండి? ఎక్కడో చదివినట్టు అనిపిస్తుందా? కొలంబస్ అట. సినిమాలో ఒక పాట కూడా ఉంది. ఏ సినిమాలో ఉందో పాట? మాకు కూడా ఒక్కో దీవి కనిపెట్టు అని చెప్పేసి అడుగుతుంటారు. అమెరికానేమో కొలంబస్ కనిపెట్టాడు. అదే పుస్తకంలో మనం కూడా ఇంకోటి చదువుతాం, భారతదేశాన్ని ఫలానా ఆయన కనిపెట్టాడు అని. ఎవరికైనా తెలుసా ఎవరు కనిపెట్టారు భారతదేశాన్ని? వాస్కో డి గామా కనిపెట్టాడు. ఈ పక్కన ఒక కాలేజీ ఉంది, అంబేద్కర్ కాలేజీ. తెలుసు కదా అందరికీ. అంబేద్కర్ కాలేజీ చాలా ఏళ్ళ నుంచి ఉంది. నాకు కొత్తగానే కొత్తపేటలో ఉంటాను. మా పిల్లగాడికి, మా కాలనీలో పిల్లగాడికి సీట్ వచ్చింది. కాలేజీ ఎక్కడో తెలియదు. ఇక్కడ కాలేజీ నడుస్తుంది, 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. కానీ మాకు అక్కడ తెలియదు. కొత్తగా కాలేజీలో ఇక్కడ సీట్ వచ్చిందని చెప్పేసి లెటర్ వస్తే కాలేజీని వెతుక్కుంటూ కొత్తపేట నుంచి మేము బయలుదేరి ఎత్తుకుంటూ వచ్చాం. కాలేజీకి చూసాము, అడ్మిషన్ తీసుకున్నాం. మా ఇంటికి వెళ్ళాము. మా కాలనీలో చెప్పాము, అంబేద్కర్ కాలేజీ బాగలింగపల్లిలో ఉంటుంది, నేను కనిపెట్టాను. మా కాలనీలో నేను చెప్పుకున్నాను, బాగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలేజీలో గోవర్ధనం రఘునాథ్ కొత్తపేట నుంచి వచ్చి ఈ కాలేజీని కనిపెట్టాడని ఆ కాలేజీలో క్లాస్లో పాఠం చెప్తే బాగుంటుందా? భారతదేశాన్ని వాస్కో డి గామా కనిపెట్టాడు అన్న విషయము మనం చదువుకుంటున్నాం భారతదేశంలో. అక్కడ వాడు చదువుకోవట్లే. వాడికి అక్కడి నుంచి భారతదేశానికి దారి తెలవక ఎత్తుక్కుంటూ వచ్చి వాడు చూశాడు, వెళ్ళాడు, అక్కడ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ అప్పుడు అంతకంటే ముందర నుంచి ఉన్నాం కదా. వాస్కో డి గామా కంటే ముందు గజనీ మహమ్మద్ వచ్చాడు, గోరు వచ్చాడు. మరి వాళ్ళు భారతదేశానికే కదా వచ్చింది. మనకి ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఆలోచించలే మనం. అయితే సభకు విచ్చేసిన వ్యాఖ్యాకర్తలు అజయ్ శర్మ గారికి మరియు అడ్వకేట్ వాణిశ్రీ గారికి, గోవర్ధన్ రాఘవనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. బస్తీవాసులు, అక్కయ్యలు, చెల్లెళ్ళు, చిన్నపిల్లలు వీరందరికీ కూడా హిందూ
సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బస్తీలో ఉంటూ వెంకటేశ్వర గారి గురించి మాకు ముందు తెలియదు, మొన్ననే నాకు తెలిసింది. కాబట్టి వారికి కూడా మనందరి తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ వారికి కూడా హిందూ ధర్మ సమ్మేళన తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు మాకు సహకరించినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జిహెచ్ఎంసి కార్మికులకి మరియు ఇక్కడ శానిటైజర్ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హిందూ సమ్మేళన తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనగణమన తర్వాత ప్రసాద ఉంటుంది, ఇక్కడ తీసుకొని అందరూ వెళ్ళొచ్చు. जनगण मन अतिदायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब जय दाता जनगण मंगलदायक जय भारत जय 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 हिंद माता की जय जय